సోదరులారా సోదరిమణులారా అందరికీ నమస్తే. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే ఇక్కడ మొత్తం సీట్లు 288 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ ఫిగరు 145 సీట్లు వస్తే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. సో 2024 ఎన్నికల్లో 65.2% ఓట్లు మహారాష్ట్ర ఓటర్లు 100కి 65.2% ఓట్లు పోలేని 2024 నవంబర్ 13వ తేదీన 288 స్థానాలకు ఒకేసారి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి. సో సోదరులారా సోదరిమణులారా, ఇది మహారాష్ట్ర 288 స్థానాలకి 145 స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే కనపడే పరిస్థితున్నది. ఇక్కడ ఏదైతే ఉన్నదో మహాయతి ఫ్రంట్ ఒకటి ఉన్నది, ఎంవీఏ ఫ్రంట్ ఒకటి ఉన్నది, ఇతరులు ఉన్నారు. కొన్ని సర్వే సంస్థల రిపోర్ట్లు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటిగా చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు మహాయతి కూటమికి 152 నుంచి 160 వస్తాయని, ఎంవీఏ కూటమికి 130 నుంచి 138 వస్తాయని, ఇతరులకి 6 నుంచి 8 వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. సర్వే సంస్థ చెప్తా ఉంది. ఇక రెండో సంస్థ దైనిక్ భాస్కర్కి సంబంధించి మహాయతికి 125 నుంచి 140 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, ఎంవీఏ కూటమికి 150 వస్తాయని, ఇతరులకి 20 నుంచి 25 వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. ఈ సర్వే సంస్థ చెప్తా ఉన్నది. ఇక ఎలక్ట్రోల్ ఎడ్జ్ సంస్థ వాళ్ళు మహాయతి ఆర్గనైజేషన్స్కి 118 వస్తాయని, ఎంవీఏ ఆర్గనైజేషన్కి అంటే ఆ కూటమికి 150 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, ఇతరులకి 20 వస్తాయని చెప్తా ఉన్నారు. దాని తర్వాత లోక్సాహి మరాఠీ సర్వే సంస్థ వాళ్ళు మహాయతి కూటమికి 128 నుంచి 142 సీట్లు వస్తాయని, ఎంవీఏ కూటమికి 125 నుంచి 140 సీట్లు వస్తాయని, ఇతరులకి 18 నుంచి 23 సీట్లు వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. ఇక మ్యాట్రిస్ సర్వే సంస్థ వాళ్ళు మహాయతి కూటమికి 150 నుంచి 170 సీట్లు వస్తాయని, ఎంవీఏ కూటమికి ఈ సర్వే సంస్థల మ్యాట్రిజ్ వాళ్ళు 110 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, ఇతరులకి 8 నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. ఇక పీమార్క్ సర్వే సంస్థ వాళ్ళు, ఇది 6వ సంస్థ, మహాయతి కూటమికి 137 నుంచి 157 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, ఎంవీఏ కూటమికి 126 నుంచి 146 వస్తాయని, ఇతరులకి 2 నుంచి 8 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తెలియజేస్తున్నారు. 7వది పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ వాళ్ళు మహాయతి కూటమికి 175 నుంచి 195 వస్తాయని, ఎంవీఏ కూటమికి 85 నుంచి 112 వస్తాయని, ఇతరులకి 7 నుంచి 12 సీట్లు వస్తాయని తెలియజేస్తూ ఉంది ఈ సర్వే సంస్థ. ఇక పోల్ డైరీకి సంబంధించి ఈ మహారాష్ట్ర సర్వేకి సంబంధించి వచ్చినాడు. పోల్ డైరీ సంస్థ వాళ్ళు మహాయతి కూటమికి 122 నుంచి 186 సీట్లు వస్తాయని, ఎంవీఏ కూటమికి 69 నుంచి 121 సీట్లు వస్తాయని, ఇతరులకి 10 నుంచి 27 సీట్లు వస్తాయని తెలియజేస్తా ఈ సర్వే సంస్థ చెప్తా ఉంది. ఇక టైమ్స్ నౌ జేవీసీ సంస్థ వాళ్ళు మహాయతి కూటమికి 150 నుంచి 167 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో గెలుస్తారని, ఎంవీఏ కూటమి 107 నుంచి 125 గెలిచే అవకాశాలు ఉన్నాయని, ఇతరులు 13 నుంచి 18 సీట్లు గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. దాని తర్వాత ఈ 10వ సర్వే సంస్థ మహారాష్ట్రకు సంబంధించి ఉన్నటువంటి 288కి 145 మ్యాజిక్ ఫిగర్లో మహాయతి కూటమికి 152 నుంచి న్యూస్ 24 చాణక్య వాళ్ళు 152 నుంచి 160 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారని చెప్తా ఉన్నారు. ఎంవీఏ కూటమి 130 నుంచి 138 గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. ఇతరులు 6 నుంచి 8 సీట్లు గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. సో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు అబ్రహం లింకన్ ఏదైతుందో ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే నిజమైన ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్. భారతదేశంలో ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది. వీళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటే ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని అనుకుంటారు. సో అట్లా ఇండైరెక్ట్ ప్రజాస్వామ్యం కలుస్తుంది, ఇండైరెక్ట్ ప్రజాస్వామ్యం నడుస్తుంది. పెద్దలారా మిత్రులారా, ఇది ఈ సర్వే సంస్థలు ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించింది. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.